జగన్ హయాంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. అయితే కూటమి సర్కార్ వచ్చాకైనా పరిస్థితి కొంచెం మెరుగుపడుతుందేమో అనుకుంటే అది జరగడం లేదు. పైగా జగన్ చేసిన అప్పులు తప్పుల బాటలోనే నడుస్తున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి ఏపీ అప్పులు 1,00,000 కోట్లు దాటాయి. ఈ ఏడాదిన్నరలో ఏపీని గాడిని పెట్టామని, ఆర్థిక పరిస్థితిని ఎంతో మెరుగుపరిచామని స్వయంగా సీఎం చంద్రబాబు చెబుతున్నారు. కానీ ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2,00,000 కోట్లు ఇచ్చినా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశమే లేదు. ఎందుకంటే పాత అప్పులపై కట్టాల్సిన వడ్డీ అసలే ఏడాదికి సుమారు 75,000 కోట్లున్నాయి. ఇలా మరో 15 ఏళ్లు కడుతూనే ఉండాలి. ఆ తర్వాత పరిస్థితి ఏంటనేది ఇప్పటి ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వాలు చేసే కొత్త అప్పులపై ఆధారపడి ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కలిపి ఏడాదికి దాదాపు 75,000 కోట్లుంటాయి. అప్పుల అసలు, వడ్డీ, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇవి రెండు కలిపితే 1,50,000 కోట్లు. ఇవి అనివార్య, అత్యవసర ఖర్చులు. అప్పులపై అసలు, వడ్డీ నేరుగా రాష్ట్ర ఖాతా నుంచి ఆర్బీఐ మినహాయిస్తుంది. వాయిదా వేయడం కుదరదు. అసలు, వడ్డీలు చెల్లించగా మిగిలిన డబ్బులనే ఏ అవసరానికైనా వాడుకోవాలి. ఇందులో మొదటి ఖర్చు ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు. ఏపీ ప్రభుత్వానికి అనివార్యమైన అత్యవసర ఖర్చులే ఏటా 1,50,000 కోట్లు. రాష్ట్రం సొంత ఆదాయం మాత్రం 1,00,000 కోట్లకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అంటే ఇక్కడే 50,000 కోట్లకు లోటు తేలింది. అప్పులు కాకుండా రాష్ట్రానికి వచ్చే ఆదాయ మార్గాలు మరో రెండున్నాయి. అవి కేంద్ర గ్రాంట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా. గ్రాంట్ల రూపంలో ఈ ఆర్థిక సంవత్సరం 32,000 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ నవంబర్ నాటికి 7,692 కోట్లు మాత్రమే వచ్చాయి. నెలకు కనీసం 1,000 కోట్లు కూడా రావడం లేదు. ఇక కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 40,000 కోట్లు రావచ్చని అంచనా వేశారు. నవంబర్ నాటికి 26,000 కోట్లు వచ్చాయి. ఇక పన్నేతర ఆదాయం 8 నెలల్లో 3,671 కోట్లు వచ్చింది. వెరసి ఏపీ ప్రభుత్వ సొంత ఆదాయం, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్లు, పన్నేతర ఆదాయం కలిపి వడ్డీలు, అసలు, వాయిదాల చెల్లింపులు, జీతాలు, పెన్షన్లకు సరిపోతుంది. మరి అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు, రాయితీలు, ఇతర ఖర్చుల మాటేంటి? మళ్లీ అప్పులు చేయడమే, లేదా సొంత ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.